హాయ్ హలో వెల్కమ్ దిస్ ఇస్ అమ్జద్ వెల్కమ్ టు అమ్జద్ కాన్సెప్ట్స్. ఈరోజు ఈ వీడియోలో 10th క్లాస్ థర్డ్ చాప్టర్ పాలినామియల్స్ నుంచి ఎక్సర్సైజ్ 3.2 చూద్దాము. హియర్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ లీనియర్ పాలినామియల్ అండ్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ క్వాడ్రిక్ పాలినామియల్. మరి లీనియర్ పాలినామియల్ అనేది ఒక స్ట్రైట్ లైన్ ని సూచిస్తుంది. ఓకేనా? హియర్ ద లీనియర్ పాలినామియల్ ఈజ్ y is equal to ax plus b. ఇది స్ట్రైట్ లైన్ ని చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ x యాక్సిస్ అండ్ y యాక్సిస్ ఇలా తీసుకున్నట్లయితే దిస్ ద ఆరిజిన్. హియర్ ax plus b is equal to అనేది x వాల్యూ is minus b by a కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక స్ట్రైట్ లైన్ ని ఇది డినోట్ చేస్తుంది. So here the point is minus b by a comma 0. It cuts the x-axis at the point minus b by a comma 0. This minus b by a is the 0 of a given polynomial. Okay na? Ante it touches the x-axis at one point. So a linear polynomial get a number of zeros are 1. Okay na? మరి ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ ఇలా కూడా వెళ్ళింది అనుకోండి, ఇది కూడా లీనియర్ పాలినామియలే. మరి ఇది టచ్ అవుతుందా అంటే వేరే ఎక్కడైనా ఒక దగ్గర టచ్ అవుతుంది. ఇలా ప్యారలల్ గా ఉన్నట్లయితే ఇది టచ్ కాదు. ఇక్కడ నెంబర్ ఆఫ్ జీరోస్ ఏమవుతాయి? 0 అవుతాయి. అంటే ఒక లీనియర్ పాలినామియల్ కి నెంబర్ ఆఫ్ జీరోస్ అనేవి 1 కావచ్చు లేదా 0 కావచ్చు. అంటే అట్మోస్ట్ 1 0 అయితే వస్తుంది. అంటే 1 లేదా అంతకంటే తక్కువగా వస్తుంది. అది లీనియర్ పాలినామియల్ కి. దేన్ని సూచిస్తుంది? స్ట్రైట్ లైన్ ని సూచిస్తుంది. మరి క్వాడ్రిక్ పాలినామియల్ తీసుకున్నట్లయితే ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c క్వాడ్రిక్ పాలినామియల్ తీసుకున్నట్లయితే మనకు చూడండి, క్వాడ్రిక్ పాలినామియల్ గ్రాఫ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఇది a అనుకోండి, ఇది a డాష్ అనుకోండి. The curve cuts the x-axis at the 2 points, that is a and a dash. This a and a dash are said to be a zeros of a given quadratic polynomial. అంటే a dash అనేవి క్వాడ్రిక్ పాలినామియల్ యొక్క జీరోస్ అంటాం. అంటే ఎన్ని ప్లేసెస్ లో టచ్ అయింది? 2 ప్లేసెస్ కాబట్టి నెంబర్ ఆఫ్ జీరోస్ ఫర్ క్వాడ్రిక్ పాలినామియల్ హియర్ ఇస్ 2. మరి ఇలా ఉంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 పాయింట్ వద్దనే టచ్ అయింది. అంటే రెండు జీరోస్ కూడా సేమ్ ఉన్నాయి. ఇక్కడ నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని అంటే 1 గా మనం కన్సిడర్ చేస్తాం. ఇక్కడ నెంబర్ ఆఫ్ జీరోస్ అనేది 1. ఈ పాయింట్ నే మనకు జీరో ఆఫ్ గివెన్ పాలినామియల్ అంటాం. ఇక్కడ 2 వచ్చేస్తాయి. ఇక్కడ ఏ అనే పాయింట్ ఇలా ఉంది అనుకోండి. ఇక్కడ ఎక్స్ యాక్సిస్ ని అది కట్ చేయలేదు, ఇంటర్సెక్ట్ చేయలేదు, ఎక్కడ కూడా టచ్ చేయలేదు. అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని వస్తాయి? 0 వస్తాయి. అంటే ఇక్కడ 3 మనం అబ్జర్వ్ చేసినట్లయితే నెంబర్ ఆఫ్ జీరో అనేవి 0 రావచ్చు, 1 రావచ్చు, 2 రావచ్చు. కాబట్టి ఇక్కడ మనం ఏం చెప్తామంటే క్వాడ్రిక్ పాలినామియల్ హ్యాస్ అట్మోస్ట్ 2 జీరోస్ అని చెప్తాం. అంటే 2 లేదా అంతకంటే తక్కువ జీరోస్ ని అది కలిగి ఉండే ఛాన్సెస్ ఉన్నది. మరి క్వాడ్రిక్ పాలినామియల్ దేన్ని డినోట్ చేస్తుంది అంటే ఒక పారాబోలా అంటామండి. దీన్ని పారాబోలా డినోట్ చేస్తుంది. పారాబోలా అప్వర్డ్స్ ఉండొచ్చు, కొన్ని సందర్భాల్లో డౌన్వర్డ్స్ కూడా ఉండవచ్చు. ఎప్పుడు అప్వర్డ్ ఉంటుందంటే ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ 0, ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c లో ఏ అనేది గ్రేటర్ దాన్ 0 అయినట్లయితే అది అప్వర్డ్ ని డినోట్ చేస్తుంది. అదే ఏ లెస్ దాన్ 0 అయిందనుకోండి, అప్పుడు మనకు డౌన్వర్డ్ ని డినోట్ చేస్తుంది. ఏ లెస్ దాన్ 0 అయితే మనకు డౌన్ చూపిస్తుంది. ఓపెన్స్ టువర్డ్స్ ద డౌన్, ఓపెన్ టువర్డ్స్ ద అప్, ఈ విధంగా సూచిస్తుంది. ఇది క్వాడ్రిక్ పాలినామియల్ అండి. ఓకే, కమింగ్ టు ఎక్సర్సైజ్ 3.2. మరి క్యూబిక్ పాలినామియల్ ఏంటి అంటే క్యూబిక్ పాలినామియల్ కి అట్మోస్ట్ క్యూబిక్ పాలినామియల్ యొక్క డిగ్రీ 3 కాబట్టి దాన్ని క్యూబిక్ పాలినామియల్ అంటాం. ఇక్కడ జీరోస్ అనేవి అట్మోస్ట్ 3 ఉండే ఛాన్సెస్ ఉంటుంది. అంటే 3 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 1 ఉండొచ్చు, 0 ఉండొచ్చు. కాబట్టి అట్మోస్ట్ 3 అని అంటాం. ఇక్కడ ఒక గ్రాఫ్ లో మనము చూడండి, నెంబర్ ఆఫ్ జీరోస్ చెప్పేటప్పుడు కర్వ్ అనేది ఎక్స్ యాక్సిస్ ని ఎక్కడైతే కట్ చేస్తుందో ఆ పాయింట్ నే మనము 0 ఆఫ్ ఏ పాలినామియల్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కట్ చేసింది, ఇక్కడ కట్ చేసింది, ఇక్కడ ఏ డాష్ అనేవి జీరోస్ ఆఫ్ ఏ గివెన్ పాలినామియల్. ఓకేనా? ఇవే నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని అంటే ఇక్కడ 2 ప్లేసెస్ లో కట్ చేసింది కాబట్టి నెంబర్ ఆఫ్ జీరోస్ ఆర్ 2. ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. మరి ఇలా ఉంది. ఇక్కడ zeros of polynomial అంటే zeros of polynomial. ఇక్కడ this curve is not cuts the x axis.
here the zeros of polynomials are 0 ఇలా చెప్పడం జరుగుతుంది. Exercise 3.2 first bit y is equal to px. Px is the polynomial. Graph is given. Find the number of zeros. ఈ గ్రాఫ్ కి నెంబర్ ఆఫ్ జీరోస్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తామంటే గ్రాఫ్ కట్స్ ద x axis నెంబర్ ఆఫ్ పాయింట్స్. హియర్ దిస్ గ్రాఫ్ is cuts the x axis 1 2 at 3 points. So here the number of zeros are 3. ఈ విధంగా చేయాలి అండి. Yeah, listen. Here the straight line given. This line is parallel to x axis. Parallel to x axis means it never cuts the x axis. ఓకేనా, x axis ని ఎప్పుడు కూడా కట్ చేయదు. అప్పుడు నెంబర్ ఆఫ్ జీరోస్ ఏమవుతాయి? నెంబర్ ఆఫ్ జీరోస్ ఆర్ 0. అంటే దీనికి జీరోస్ అనేవి ఉండవు. నెంబర్ ఆఫ్ జీరోస్ మనకి ఎన్ని వస్తాయి అంటే 0. నెంబర్ ఆఫ్ జీరోస్ ఇక్కడ రావు అని అర్థం. ఓకేనా, దీన్ని చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఈ కర్వ్ అనేది x యాక్సిస్ ని హియర్ 1 2 3 ప్లేస్లలో అది కట్ చేస్తుంది. ఓకేనా, 3 ప్లేస్లో కట్ చేస్తుంది కాబట్టి హియర్ ద నెంబర్ ఆఫ్ జీరోస్ ఆర్ మనం ఎన్ని చెప్పొచ్చు? 3 అని చెప్పొచ్చు. నెంబర్ ఆఫ్ జీరోస్ ఆర్ 3. సెకండ్ క్వశ్చన్ చూడండి, ఇలా సెకండ్ వన్. ఈ కర్వ్ అనేది x యాక్సిస్ ని 1 ప్లేస్ లో కట్ చేస్తుంది కాబట్టి హియర్ ద నెంబర్ ఆఫ్ జీరోస్ ఆర్, నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని అవుతాయండి? 1 అవుతాయి. 1 ఫస్ట్, సెకండ్, థర్డ్. కమింగ్ టు ఫోర్త్ క్వశ్చన్. ఇట్ లైక్స్ పారాబోలా లాగా ఉంది. ఈ పారాబోలా అనేది x యాక్సిస్ ని 2 ప్లేసెస్ లో కట్ చేస్తుంది కాబట్టి నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని చెప్పొచ్చు మనము? 2 అని చెప్పవచ్చు. నెక్స్ట్ ఫిఫ్త్ వన్. దిస్ కర్వ్ కట్స్ ద x యాక్సిస్ ఎట్ 1 2 3 4. ఈ హారిజంటల్ లైన్ అండి, x యాక్సిస్ అంటే ఈ హారిజంటల్ లైన్ ని ఎన్ని ప్లేసెస్లో కట్ చేస్తుంది? 1 2 3 4 ప్లేసెస్లో కట్ చేస్తుంది. 4 టైమ్స్ కట్ చేస్తుంది కాబట్టి హియర్ ద నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని అంటే మనం ఎన్ని చెప్పాలి అంటే 4 అని చెప్పాల్సి ఉంటుంది. ఇక్కడ దిస్ కర్వ్ కట్స్ ద x యాక్సిస్ ఎట్ 1 2 3 ప్లేసెస్. సో హియర్ ద నెంబర్ ఆఫ్ జీరోస్ ఆఫ్ దిస్ పాలినామియల్ ఈజ్ 3. ఇది క్యూబిక్ పాలినామియల్ ని డినోట్ చేస్తుంది. బై క్వాడ్రాటిక్ పాలినామియల్, ఇది క్వాడ్రాటిక్ పాలినామియల్, ఇది క్యూబిక్ పాలినామియల్, ఇది లీనియర్ పాలినామియల్. లీనియర్ పాలినామియల్ జనరల్ గా మనకు స్ట్రైట్ లైన్ గా ఉంటుంది. లీనియర్ పాలినామియల్ కాదు, కానీ 1 ప్లేస్ ని టచ్ చేస్తుంది. దిస్ ఇస్ లీనియర్ పాలినామియల్ బట్ దెర్ ఇస్ నో జీరో హియర్. ఈ విధంగా మనము చేయాల్సి ఉంటుంది. ఇందులో నుంచి కంపల్సరీ ఒక బిట్ వచ్చే ఛాన్స్ ఉంది. యా, నెక్స్ట్ సెకండ్ బిట్ చూడండి. ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ఏ గివెన్ పాలినామియల్. Find the zeros of a given polynomial. In that first one is p of x equal to 3x. Yeah. దీన్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే చూడండి, జీరోస్ ఆఫ్ పాలినామియల్ కాబట్టి p of x equal to 0 అనుకుంటాం. p of x means here 3x given. So 3x equal to 0. x equal to ఏమవుతుంది? 0/3. So x equal to ఏమవుతుంది? 0. x equal to 0. ఈ x వాల్యూ 0నే ఇచ్చిన పాలినామియల్ యొక్క జీరో ఆఫ్ పాలినామియల్ అంటాం. మరి ఇక్కడ జీరో ఆఫ్ పాలినామియల్ ఏంటిది? 0 అవుతుంది. జీరో ఆఫ్ పాలినామియల్, జీరో ఆఫ్ పాలినామియల్ ఈజ్ 0. ఓకే, కమింగ్ టు సెకండ్ వన్. p of x equal to x² plus 5x plus 6. ఓకే, హియర్ ఆల్సో సేమ్ అండి. 0 ఫైండ్ అవుట్ చేయాలి అంటే p of x equal to, okay, make p of x equal to 0. Then x² plus 5x plus 6. p of x means x² plus 5x plus 6 equal to 0. దీన్ని మనం ఫ్యాక్టర్స్ గా ఫైండ్ అవుట్ చేయాలి. జీరోస్ ఫైండ్ అవుట్ చేయడం కోసము 1 6 or 6. 1 6 or 6. దీన్ని మల్టిప్లై చేయండి. 1 6 or 6. 6 యొక్క మనం ఫ్యాక్టర్స్ రాసినట్లయితే 2 3 times. 2 3s are 6. 2 plus 3 5. So here we can write x² plus 2x plus 3x plus 6 equal to 0. యాడ్ చేస్తే మిడిల్ వన్ రావాలండి. 2x plus 3x 5x అవుతుంది. మల్టిప్లై చేస్తే 2 3s are 6 రావాలి. In first two terms, let x is a common, then remaining is x here. If x common, then remaining is 2. x plus 2 we got.
Okay, now in these two, in next two terms, so take plus 3 as a common. If 3 is common, remaining is x here, 3 2 times 6, so like this. Okay, now here also x plus 2, here also x plus 2, take x plus 2 as a common, then remaining is x plus 3 equal to 0. That 0 belongs to both terms, x plus 2 and x plus 3 equal to 0. Here x value minus 2, x equal to minus 3. Minus 3. Totally we got x equal to minus 3 and minus 2. These two are the zeros of a given polynomial. Next, p of x equal to x plus 2, x plus 3 given. Okay. To find the zeros of this polynomial, make p of x equal to 0. That means x plus 2 and x plus 3 equal to 0. Now x plus 2 equal to 0 and another one is x plus 3 equal to 0. X equal to plus 2, transform, it will become minus 2. Here x equal to minus 3. Okay. Now we got x values are, one is minus 3 and another one is minus 2. These two are the zeros of a given polynomial. Okay. Next one is p of x equal to x power 4 minus 16. Okay. Yeah, fourth one, p of x equal to x power 4 minus 16. Next one, p of x equal to x power 4 minus 16. Yeah, to find the zeros of given polynomial, make p of x equal to 0. X power 4 minus 16 equal to 0. It can be written as x square whole square minus 4 whole square equal to 0. 4 square nothing but 16 and x square whole square, a power m whole power n, a power of m n, 2 to the 4. It is like a square minus b square. What is a square minus b square? A square minus b square equal to a plus b into a minus b. So it can be x square plus 4 into x square minus 4 equal to 0. This is a and this is b. A square minus b square, a plus b, x square plus 4, a minus b, x square minus 4 equal to 0. Now the 0 belongs to both terms, x square plus 4 equal to 0 and x square minus 4 equal to 0. X square plus 4 equal to 0, x square minus 4 equal to 0. Listen, x square equal to plus 4, it will become minus 4 and this side x square equal to minus 4, transform that side, it will become plus 4. Now x equal to square, it will become root over minus 4, nothing but x equal to plus or minus root over minus 4. Under root we have the negative term, so it's not exist, so x equal to plus or minus root 4. Here x equal to root over 4, x equal to plus or minus 2. Totally we got x values are minus 2 plus 2 and plus root or minus 4 minus root over minus 4. We got 4 zeros. Here the degree is 4, so we got the 4 zeros. Okay friends, keep watching. Thank you.